నమస్తే. జ్వరం రావడం అనేది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో జ్వరం రాకుండా ఎవరము ఉండము. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ తేడా వచ్చినా శరీరంలో జ్వరం వస్తూనే ఉంటుంది. అయితే ఈ జ్వరం అనేది యాక్చువల్లీ జబ్బు కాదు, ఇదొక సిమ్టమ్. ఇది ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఈ జ్వరంని సీరియస్గా తీసుకోవాలి, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అందుకే సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ లింగయ్య మిర్యాల అమోర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను. ఆయన అడిగి ఇలాంటి అనేక అనుమానాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ యాక్చువల్లీ ఫీవర్ అనేది ఇట్స్ ఏ క్వైట్ కామన్ సిమ్టమ్, అందరికీ తెలిసిందే. కానీ టెంపరేచర్ పెరిగింది అన్నప్పుడు ఇమ్మీడియట్ గా మరి ఈ క్రోసిన్ పారాసిటమాల్ కొంతమంది వేస్తుంటారు, కొంతమంది ఏమో పర్వాలేదు ఇంకొన్నాళ్ళు చూద్దాం అదే తగ్గుతుందేమో అనేది చూస్తూ ఉంటారు. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, అసలు జ్వరం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో? జ్వరం అనేది వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మన బాడీ రెస్పాన్స్. సో బేస్ టెంపరేచర్ నుండి టెంపరేచర్ కొంచెం పెరగడాన్ని జ్వరము అంటారు. 99 degrees అండ్ అబోవ్ ఉంటే ఫీవర్ అని అంటారు. సో ఆ ఫీవర్ అనేది రాగానే మనం టెన్షన్ పడడం, మాత్రలు వేసేయడం లాంటివి చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వచ్చాక మీకు ఒకవేళ డీహైడ్రేట్ అవుతున్న లక్షణాలు అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడము, తర్వాత డ్రై స్కిన్ అవ్వడము, గిడ్డినెస్ రావడము, ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ బేసిక్గా మీరు ఫీవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ 24 to 48 hours మీకు ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్ లేవు, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, ప్రెషర్ కానీ, ఆర్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్ లేదు అంటే ఫస్ట్ 24 to 48 hours మీరు చెప్పిన విధంగా సింపుల్ పారాసిటమాల్ తీసుకొని ఒక 24 to 48 hours మీరు వెయిట్ చేసి చూడొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఈ 24 to 48 hours చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇది ఏంటంటే మీ డైట్ ప్రాపర్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం డీహైడ్రేట్ అవ్వకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బేస్ బాడీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్గా 48 hours తర్వాత మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ 24 to 48 hours మీరు ఓవర్ ద కౌంటర్ దొరికే యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఫంగల్ కానీ, యాంటీ మలేరియల్ కానీ, ఏ రకమైన మెడిసిన్, వైరల్ మెడిసిన్ కానీ తీసుకోవద్దు. ప్రిఫరబుల్లీ బేసిక్గా మీరు సింపుల్ పారాసిటమాల్ మాత్రం తీసుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ వే బియాండ్ 100, 1.2, 102, 103 అలా ఉంటే మాత్రం అలాంగ్ విత్ పారాసిటమాల్ మీరు టెపిడ్ స్పాంచింగ్ అంటాము. ఈ టెపిడ్ స్పాంజింగ్లో మనకు సినిమాల్లో చూపించినలాగా తల మీద వేయడం, చెస్ట్ మీద వేయడం అలాంటివి చేయకూడదు. బేసిక్గా ఏం చేయాలంటే ల్యూక్ వామ్ వాటర్లో, కోల్డ్ వాటర్ కాదండి, ల్యూక్ వామ్ వాటర్లో ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని దాన్ని సోక్ చేసి ఆ వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి ఫ్రమ్ హెడ్ టు టో బాడీని వైప్ చేస్తూ ఉండాలి. అది హెడ్ మీద వేయడం కానీ, చెస్ట్ మీద వేయడం కానీ చేయదు. అలాగే వేయకూడదు, తుడవాలి. ఇది తుడుస్తూ ఉండాలి. అలా వేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అంటే అలా వేస్తే ఇంకా ఏమైనా ఎక్కువ అవుతుందా సార్? ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సాఫ్ట్ క్లాత్ కదా, వాళ్ళకి చిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ నార్మల్ వాటర్ వాడితే. అందుకని ల్యూక్ వామ్ వాటర్ వాడాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు మనకి వచ్చే పారాసిటమాల్ అనేది మన బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవ్రీ 6th hour ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మీకు ఫీవర్ చాలా హై వస్తుంది అంటే అప్పుడు ఇది టెపిడ్ స్పాంజింగ్ అంటాము. దీన్ని చూసి వాడుకోవడం వల్ల మీకు బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. బట్ 48 hours తర్వాత కూడా కంటిన్యూస్ ఫీవర్ వస్తే యూ హ్యావ్ టు గో టు నియర్ బై ఫిజిషియన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు తర్వాత 2 days చూసిన తర్వాత అన్నారు కదా, ఇప్పుడు ఫీవర్ వచ్చింది వాళ్ళకి జనరల్ గా ఒక్కొక్కసారి ఏంటంటే టెంపరేచర్ చూడకపోయినా కూడా, అంటే చూడక ముందు థర్మామీటర్ పెట్టి చూడకుండా మామూలుగా ఒళ్ళు చూస్తే చాలా వేడిగా ఉంటుంది సార్. అంటే చాలా ఇట్లా ముట్టుకోలేము, అంత వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూస్తేనేమో 100, అరౌండ్ 100, లేకపోతే మాక్సిమం 101 అలా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 100 కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఈ పారాసిటమాల్ వెయ్యాలా, వేయద్దా? 2 days తర్వాతనే పారాసిటమాల్ వేయాలా, ఎట్లా? లేదండి, మనకి ఫీవర్ స్టార్ట్ అయిన day 1 నుండి అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి కూడా పారాసిటమాల్ వాడచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అంటిల్ అన్లెస్ మీకు ఏమన్నా లివర్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు దాని డోసు తగ్గుతుంది. అండ్ బేసిక్గా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే సాధ్యమైనంత వరకు మనం పారాసిటమాల్ని అవాయిడ్ చేస్తాం. ఓకే. ఆ కండిషన్ ఉంటే మాత్రం వేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్.
బెటర్ అంటారు. ఇంకా సీరియస్ గా ప్రోగ్రెస్ అవుతుంది, పారాసిటమాల్ వేసినా కూడా డిసీజ్ కాదు, ఫీవర్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే మాత్రం డాక్టర్ని కలవాలి 2 days తర్వాత. ఎస్, ఆఫ్టర్ 48 hours కూడా మీకు ఫీవర్ బేస్ లైన్ టచ్ అవ్వట్లేదు, నేను చెప్పినట్టుగా మీరు డీహైడ్రేట్ అవుతున్నారు, లేదా ఫీవర్ వచ్చినప్పుడు ప్రతిసారి చలి వస్తుంది, లేదా యూరిన్ బర్నింగ్ ఉంది, లేదా ఇయర్ పెయిన్ వస్తుంది, దాంతోపాటు అదర్ సిమ్టమ్స్ అంటే అండర్లైన్ డిసీజ్ ఒక అదర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సర్న్ డాక్టర్ని కలవాలి. ఇప్పుడు సార్ ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినొద్దు అని చెప్తూ ఉంటారు. అన్నం తినొద్దు, కొంతమంది చపాతీ కూడా తినొద్దు అంటారు, ఓన్లీ బ్రెడ్ పాలు తీసుకోవాలని కొందరు అంటారు, లేదంటే ఫ్రూట్స్ తీసుకోవాలని కొందరు అంటారు, తీసుకోవద్దని కొందరు అంటారు. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? బేసిక్గా మనకి ఫీవర్ వచ్చినప్పుడు మన అపెటైట్ అనేది డిక్రీజ్ అవుతుంది, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి పెద్దలు ఒక రకమైన ఇవి ఇచ్చుంటారు, ఇది డిఫరెంట్గా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. బట్ మనకి ఫీవర్ వచ్చినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, హెల్తీ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అనేది తీసుకుంటే, మోస్ట్లీ ఆఫ్ వెజిటబుల్ బేస్డ్ ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫోర్స్ చేయకుండా ఉండాలి. ఎంత లిమిటెడ్ క్వాంటిటీలో ఫ్రీక్వెంట్గా తీసుకున్నా పర్లేదు, కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బేసిక్ బాడీ నీడ్స్ అనేవి డౌన్ అయితే అవ్వవు, ఇంకా ఇంక్రీజే అవుతాయి. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది కామన్గా చేసేది ఫీవర్ రాగానే అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. బేసిక్గా మీరు ఆ టైంలో అవాయిడ్ చేసింది హెవీ స్పైసెస్, ఆయిలీ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం మీరు వచ్చేసి రిపీటెడ్గా గ్లూకోన్ డి కలిపిన వాటర్ లేదా షుగర్ బేస్డ్ థింగ్స్ ఇస్తారు. అవి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డైజెషన్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి బేసిక్గా షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అపెటైట్ అనేది ఫర్దర్ డౌన్ అవుతుంది. సో ఇవి అవాయిడ్ చేసేసి ఫ్రీక్వెంట్గా ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఇలా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ తీసుకుంటే దట్స్ మచ్ బెటర్. అండ్ డెఫినెట్గా తీసుకోవాలి కూడా. ఓకే, ఉప్మా లాంటివి కూడా తినొచ్చా సార్? ఎస్, బట్ లెస్ ఆయిల్. ఎందుకంటే జనరల్ గా ఉప్మా తొందరగా అరగదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సాఫ్ట్ డైట్ కాబట్టి. ఇంకోటి నేను విన్నాను సార్, మామూలుగా మీరు నాన్ వెజ్ తినకూడదు అన్నారు, బట్ ఎగ్ మాత్రము తినాలి, దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి తొందరగా ఇది తగ్గుతుంది అని కొంతమంది చెప్తుంటారు సార్. అది బేసిక్ అగైన్ మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఇది ఏంటి అంటే, గాన్ దోస్ డేస్ వేర్ లైక్ ప్యూర్లీ నాన్ అడల్టరేట్ ఫుడ్ వీ యూస్ టు హ్యావ్. ఇప్పుడు ఈ ఎగ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ మెన్షన్, లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్, వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా కానీ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ వచ్చేసి లివర్ అండ్ కిడ్నీస్. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనం ఇది నాన్ వెజ్ సోర్స్ తీసుకోవడం వల్ల అది ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. But preferably 1 week if we can avoid, that's much better. Okay, better to not take. Better not to take. Yeah. ఇదైతే చాలా నేను విన్నాను సార్. ఇది మిత్తని అంటే అది ఆయిలీగా ఉంటుంది, ఒకటి మామూలుగా దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అని కూడా అంటారు, తొందరగా అరగదు. అలాంటప్పుడు ఇది ఫీవర్ లో తీసుకుంటే ఎట్లా ఇబ్బంది కదా అని అనుకున్నాను. యూ క్లియర్డ్ దట్ క్వశ్చన్, యాక్చువల్లీ దట్ డౌట్. ఇంకోటి సార్, జ్వరం ఉన్నప్పుడు కొంతమందికి ఫిట్స్ వస్తుంటాయి, అంటే టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల. మోస్ట్లీ పిల్లల్లో చూస్తుంటాము, బట్ ఈవెన్ ఐ సా ఇన్ పెద్దవాళ్ళలో కూడా. అది ఎందుకు అక్కడ దాకా వెళ్తుంది? ఇది వెరీ రేర్ ఫినామినా అండి. ఇట్స్ మోస్ట్లీ బిలో 12 years కిడ్స్ లోనే వస్తుంది. అడల్ట్స్ లో ఇట్స్ వెరీ వెరీ రేర్. ఐ హావ్ నాట్ సీన్ యాక్చువల్లీ. సో బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ వల్ల ఇది వస్తుంది, ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సో అందుకని అడల్ట్స్కి అయితే యూ కెన్ వెయిట్ ఫర్ 48 hours యాజ్ ఐ సెడ్ ఇనిషియల్లీ. చిల్డ్రన్స్లో మాత్రం మీరు యూ కెనాట్ వెయిట్ అప్ టు 48 hours, ఎందుకంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డిటోరియేషన్ అనేది చాలా ఎర్లీగా అవుతుంది. సో కాబట్టి మీరు చిల్డ్రన్స్లో అయితే వెయిట్ చేయకూడదు ఫీవర్ వచ్చినప్పుడు. ప్రాబ్లీ మ్యాక్స్ టు ద మ్యాక్స్ 1 day యూ కెన్ వెయిట్, అండ్ దెన్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు మీట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్. ఓకే, పెద్దవాళ్ళలో అయితే అట్లీస్ట్ యూ కెన్ వెయిట్ ఫర్ 48 hours. ఇట్స్ నాట్ ఎ రూల్, బట్ అప్ టు 48 hours లోపే చాలా మంది ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు వాడతారు అనేది కూడా తెలియదు. అండ్ మోర్ ఓవర్ ద ఓన్లీ వర్స్ట్ థింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈస్ లైక్ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ దీస్ యాంటీబయాటిక్స్. You can get whatever you want over the counter. That's one more big issue we have. So, and the one more thing what they do basically ante antibiotic purchase chesaka they just take it for 1 or 2 days. 1 or 2 days their symptom is gone, they are happy,
గాన్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యాంటీబయాటిక్ నాకు క్యూర్ చేసింది 2 days, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ, ఐ షుడ్ నాట్ టేక్ ఇట్. బట్ అది అలా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ పర్సన్ ఐసీయూకి ఎప్పుడైనా వచ్చి ఉంటే వాళ్ళు సూపర్ బర్గ్ అనేది విని ఉంటే, నౌ కరెంట్లీ వీ హ్యావ్ వన్ పేషెంట్, లైక్ we are giving the best of the best antibiotic for her, but her body is not responding. So it's as simple as that. యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అనేది చాలా కామన్ అయిపోయింది మన దగ్గర. అది మీరు అన్నట్టుగా ఒకవేళ ఇది చేయడం వల్ల పని చేయకపోవడము అనేది ఒక పాయింట్. ఇంకా అంటే అలా కాకుండా ఉండాలి అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకోకపోవడము, అంటే దాన్ని ఎలా వాడాలి అంటారు? ఎలా వాడితే అది కరెక్ట్ యూసేజ్ అవుతుంది? ఐ రియల్లీ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, నేను ఒక కవర్ పడేస్తే నాకేంటి, పొల్యూషన్ కాదు కదా, అది నేను ఒకటే కవర్ పడేస్తున్నాను, మిగతా వాళ్ళతో నాకేంటి సంబంధం అన్నట్టు, యాజ్ సింపుల్ ఇన్ జనరల్గా అర్థం అవడానికి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల పక్కవాడికి ఏమవుతుంది అంటే, నీ బాడీలో అది రెసిస్టెంట్ అయిన బ్యాక్టీరియా ఈ వరల్డ్లోనే ఉంటుంది. వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ ఆన్ ఎర్త్ ఓన్లీ. సో అది నెక్స్ట్ వచ్చినప్పుడు తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో వీ కెనాట్ సే. We have the best antibiotics in the world now. We are giving that antibiotics to the ICU patient ki istunnamo. She is not responding. సో ఎవరో చేసిన తప్పుకు ఇంకొకరు కూడా అనుభవించాల్సి వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది ఇంకా మచ్ మోర్ వర్స్ అవుతుంది. ఓకే, అంటే దానికి మనం ట్రిగర్ చేసి వదిలేస్తున్నాం అనమాట. సో అది తిరిగి రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. అంటే దీన్ని కరెక్ట్ గా వాడాలి అంటే కోర్స్ మీరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు వాడాలి అంటారా? అది ఎట్లా? Again, two things here. One, if it is required only, you have to take antibiotic. And second thing, you have to take the course advised by your physician or any other doctor. You cannot take it for 2 days, 3 days, or then you stop it. And different kind of antibiotics are given for different diseases. Avi certain course ఉంటుంది. Certain antibiotics are given for 3 days, certain are given for 5 days, certain are given for 7 days, certain kinds are given for 2 weeks, or certain are given up to 1 month also, depending on what kind of disease. 1 month అంటే టీబీ మెడిసిన్ లాంటివా సార్? That will go up to 6 months. Okay, minimum 1 month. Yes. So it depends on it. అది కాకుండా ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కొంచెం కోల్డ్ అయింది అనగానే అజిత్రోమైసిన్ తెచ్చి వేసేసుకోవడం, లేకపోతే ఇంకోటి ఏదో తెచ్చి వేసుకోవడం అనేది కూడా కామన్. అండ్ కోల్డ్ అంటే ఇట్ మే బి వైరల్ ఆర్ ఇట్ మే బి ఎలర్జీ, సంథింగ్ ఎల్స్. Most of the times common cold is always viral only, but if it is super added, and as I mentioned, like మీకు ఏమైనా comorbid conditions ఉండి super added bacterial ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మీరు యాంటీబయాటిక్స్ అనేవి ప్రిఫరబుల్లీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్విక్ వరల్డ్. నోబడీ వాంట్స్ టు వెయిట్ ఫర్ 24 or 48 hours. The moment they get the symptom, they want the relief. That's it. That's true, sir. And the worst part is they think that, like, antibiotic is the cure for them. Yes, దట్స్ ట్రూ. ఇప్పుడు యాక్చువల్లీ టాబ్లెట్స్ విషయం వచ్చేసరికి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంటంటే మామూలుగా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాం మనం. విటమిన్ సప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మినరల్స్ తీసుకోవడం కావచ్చు. ఇవి అట్లా ఎవరికి పడదు. ఇప్పుడు మామూలుగా 30s లో 40s లోనే వాడాలి అని చెప్తుంటారు మామూలుగా. అంటే ఏ ఏజ్ నుంచి ఆ సప్లిమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు? ఎలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవచ్చా? డాక్టర్ సజెస్ట్ చేయాలా? See, these supplements, most of the times, instead of going for supplement, you can get rid of these supplements if you take a proper diet, first and foremost thing. If you take a healthy diet and proper diet, which includes everything, like, minerals, everything cover chese good diet తీసుకుంటే, you don't have to take any kind of multivitamins or immunity boosters with different names, whatever trademarks ఉన్న మెడిసిన్ ఏది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. Okay. That's up to almost 40 years of age. Okay. But once you cross 40, preferably in case if you are getting repeatedly sick or anything, then you should start taking a multivitamin which has all calcium, magnesium, zinc and minerals, everything on a multivitamin, preferably at least 1 or 2 months in a year. That's minimum thing is required. బట్ అదర్వైజ్ మీకు షుగర్ ఉంది, ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, లేదా థైరాయిడ్ ఉంది, యువర్ ఇంటేక్ ఈజ్ నాట్ గుడ్ అండ్ యూఆర్ టేకింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అ లాట్ అండ్ యువర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఈజ్ నాట్ గుడ్, యూఆర్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వర్క్, ఇలా ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ ప్రిస్క్రైబ్డ్ మినరల్ అండ్ మల్టీవైటమిన్ ఫ్రమ్ ఎ ప్రిస్క్రైబ్డ్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ ఓన్లీ.
దానికి ఇన్ని రోజులు అంటే ఇంతకాలం వాడాలి అనేది ఉంటుందా సార్, లేకపోతే వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? No, it's not like that. Once start చేస్తే లైఫ్ లాంగ్ అని ఏముండదు. ప్రిఫరబుల్లీ 1 or 2 months డిపెండింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ లెవెల్స్ అండ్ అదర్ వెల్ బీయింగ్ ని బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా మీరు ఇక్కడ మల్టీవిటమిన్ అన్నారు కాబట్టి కరెంట్ వరల్డ్లో వైటమిన్ డి అండ్ B12 మోర్ దెన్ B12 వైటమిన్ డి ఈస్ ద వర్స్ట్ థింగ్, లైక్ which is related from simple hair follicle to our toe varki, it is related to every disease. And one of the common thing enti ante unbearable chest pain tho chaala mandi vastaru, their ECG everything will be normal, but such kind of people vitamin D levels chuste it will be anything around 5, 6, 7, 8. Oh. So this chest pain is also very much related to vitamin D levels anedi. Oh really? Ante Yes. మిగతా అవి నార్మల్ ఉండి అంటే కార్డియాక్ టెస్ట్ లో అన్ని నార్మల్ ఉండి వచ్చింది అంటే ఇట్ మే బి బికాస్ ఆఫ్ డి వైటమిన్ డి. అచ్చా ఓకే. కాబట్టి ఇది కూడా సార్ వైటమిన్ డి కూడా మామూలుగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు అందరూ ఒక 3 months ఆగి రెగ్యులర్ గా వేసేసుకోవడం, వాళ్ళే తెచ్చి వేసేసుకోవడం డి విటమిన్ కోర్సు, ఏదో వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ అట్లా ఏదో ఉంటుంది కదా కోర్సు, అట్లా వాడేస్తున్నారు వాళ్ళే. అది ఈజ్ దట్ కరెక్ట్? That's not correct actually. Meeru every once in a 6 months you have to check your vitamin D levels. If it is below the required levels, then you can get a prescription for 60,000 international units, which is given weekly once for 12 weeks. Otherwise, if it is pretty low, నేను చెప్పినట్టు ఇలా 5, 10 అలా ఉంటే we even advise them injections. Okay. And certain age దాటాక next like especially in female genders where you need more calcium and vitamin D together. For them, we advise them to take at least 2,000 international units daily. అది కూడా మెనోపాజ్ తర్వాత ప్రిఫరబుల్లీ. ఇంకొకటి సార్, మామూలుగా కొంతమంది నాకేంటో నీరసంగా ఉంటుంది అంటారు, అంటే ఏమనేది తెలియదు, అంత బాగానే ఉంటుంది కానీ ఏదో నీరసం అవుతుంది, ఎందుకు అనేది తెలియదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇది ఏమవుతుంది అనేది చెప్పరావట్లేదు అంటారు. అండ్ ఆ నీరసం ఉంది అంటే ఓకే నీకు ఏదో మినరల్స్ తగ్గినాయి, ఇవి వైటమిన్స్ మినరల్స్ వేసుకోవాలి అనే కాన్సెప్ట్ పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు అది అవసరం అవుతుందా? నీరసం ఎందుకు వస్తుంది అప్పుడు ఏమంటారు మీరు? బేసిక్ గా మనం బిఫోర్ ఈవెన్ మల్టీవిటమినే కదా, ఇది వేసుకుంటే ఏమవుతుంది, వేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా అన్న కామన్ దాంట్లో వెళ్తుంది. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేసిక్ మనకి ఎవ్రీ డ్రగ్ హ్యాస్ ఎ లీఫ్లెట్ యాక్చువల్లీ, అందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఎవరు చదవరు సార్ అది. దట్స్ ద ప్రాబ్లం. మీరు చూడండి ఈవెన్ యాంటాసిడ్ పాన్ మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్, అంటే ఐఎమ్ సారీ ప్యాంటప్రోజోల్ మీరు చూడండి, అందులో మీకు రాస్తే ఇట్ లీడ్ టు డయేరియా, ఇట్ లీడ్ టు కాన్స్టిపేషన్ ఆర్ ఇట్ లీడ్ టు అసిడిటీ అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీరు చదివితే. బట్ దట్స్ ద మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్. సో అది ఏంటి అంటే ఇయర్స్ టుగెదర్ అలానే తీసుకుంటారు. ఏంటి నాకు ఒక బర్ప్ రాగానే ఒక ప్యాంటప్రోజోల్ ఆర్ ఎనీ అదర్ ప్రజోల్ వేసేసుకుందాం అనుకుంటారు. బిర్యానీ తినాలి, పాన్ వేసుకోవాలి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే మీరు బిర్యానీ అనే టాపిక్ తెచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ తినకూడదు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అలాంగ్ విత్ దట్ బిర్యానీతో పాటు ఒక 1 liter కోక్, పెప్సీ, మన్ను, మశానం తాగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ద వర్స్ట్ థింగ్. సో ఇట్స్ fully carbonated and sugar syrup. Yes. So both should not be combined. On top of it, they drink that. And మళ్ళీ వెళ్ళాక మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ అసిడిటీ ప్రాబ్లం అని ఇంకొక అసిడిటీ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో అది. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్, యువర్ క్వశ్చన్, ఇన్ జనరల్ గా వాడొచ్చా లేదంటే యూ కెన్ యూజ్ ఇట్. నీరసంగా ఉంది అంటే 1 or 2 months there is not much problem. బట్ అట్ ద సేమ్ టైం ఆ నీరసానికి రీజన్ ఏంటి అనేది బేసిక్గా ఫీమేల్ జెండర్ అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, కాల్షియం ఏమన్నా లో ఉందా, అదర్ ఐరన్స్ ఏమన్నా లో ఉన్నాయా, అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనం రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ వాడితే దట్ విల్ గివ్ ఎ మచ్ బెటర్ రిజల్ట్స్. ఓకే. ఒకవేళ ఈ వైటమిన్స్ కానీ ఈ మినరల్ సప్లిమెంట్లు కానీ అవసరానికి మించి వాడితే, అంటే ఆల్రెడీ వాళ్ళు నార్మల్ ఉండగా కూడా వాళ్ళు ఎక్కువ వాడారనుకోండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? డెఫినెట్గా అండి. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ డిపెండింగ్ ఆన్ వాట్ దే ఆర్ టేకింగ్ అనేది. సింపుల్ వచ్చేసి వాళ్ళు దే విల్ హ్యావ్ ఆల్వేస్ సింపుల్, కామన్ వచ్చేసి ఆల్వేస్ దే విల్ ఫీల్ బ్లోటెడ్ ఆర్ కాన్స్టిపేటెడ్ అనేది సింపుల్గా ఇది కామనెస్ట్ ఆఫ్ ద కామన్. బట్ అదర్వైజ్ ఓవర్గా తీసుకుంటే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి.
అంటే మరీ ప్రాణాంతకమైనవి కాకపోయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. డెఫినెట్ గా ఉంటాయి. ఇంకోటి సార్, మళ్ళీ వెన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఒకటి అన్నారు, గ్లూకోజ్ అది ఇది తాగుతారు అని చెప్పేసి. ఈ ఓఆర్ఎల్ సొల్యూషన్ అనేది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, డీహైడ్రేట్ అవుతున్నామని. బయట కూడా మార్కెట్లో ఓఆర్ఎల్ అండ్ సంథింగ్ ఏదో ఇస్తూ ఉంటారు. దాని గురించి అదేమైనా మిస్యూజ్ అవుతుందా చెప్పండి. It's not misused, but at the same time that when it is required only you should take electrol, ORS or anything. One sachet you should mix in 1 liter water and you should consume it over 24 hours. When it is really required, అంటే మీరు డీహైడ్రేట్ అవుతున్నారు, మీరు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్తున్నారు, లేదంటే మీ యూరిన్ రావాల్సిన దానికంటే తక్కువ వస్తుంది, డార్క్ ఎల్లో ఉంది, బాగా స్మెల్ వస్తుంది, లేవగానే గిడినెస్ వస్తుంది, పడుకొని లేవగానే గిడినెస్ వస్తుంది, మీ బీపీ చెక్ చేసుకుంటే అరౌండ్ 90-60 ఆర్ బిలో దట్ ఉంటుంది అంటేనే మీరు ఈ ఓఆర్ఎస్ కానీ ఇవి తీసుకోవాలి. అదర్వైజ్ రెగ్యులర్ వాటర్ తీసుకొని రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒకవేళ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా ఇంకా డీహైడ్రేట్ ఏమన్నా అవుతారా, ఏమవుతుందా? ఎక్కువ తీసుకుంటే ఎవ్రీ ఈవెన్ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ ఇట్. సో మీరు తీసుకోవాల్సిన రెగ్యులర్ క్యాలరీకి దీని అవుతుంది. అండ్ ఓవర్గా తీసుకుంటే కూడా మీ సోడియం పొటాషియం లెవెల్స్ ఆల్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ దిస్ ఈస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, అంటే లూజ్ స్టూల్స్ బాగా ఎక్కువగా పాస్ చేసినప్పుడు ఇది ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ బాడీలో సోడియం పొటాషియం లెవెల్స్ ఆల్టర్ అయ్యాయంటే దట్ విల్ లీడ్ ఇన్ టు ఎనీథింగ్. యా, దట్స్ ట్రూ. ఇంకోటి సార్, ఈ కొబ్బరి బొండాలు అనే మనం తాగుతూ ఉంటాం. ఈ ఫీవర్ వచ్చినప్పుడు కూడా, ఫీవర్ వచ్చింది అనగానే ముందు ఇంటికి వచ్చే వాళ్ళు పళ్ళు తీసుకురావడం, కొబ్బరి బొండాలు తీసుకురావడం కామన్. ఈ కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎంత పడితే అంత తాగేయచ్చా, especially in these conditions? Yeah, again, coconuts are very rich in all kinds of electrolytes, but especially potassium చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎనీ కిడ్నీ పేషెంట్ ఉంటే who are having kidney problem, we advise not to touch the coconut only. సో అందుకని అది కూడా లిమిటెడ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ టేక్ 2 to 3 per day, దట్స్ నాట్ అన్ ఇష్యూ. అంతకు మించి తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడాలి. అండ్ వన్ మోర్ థింగ్, యూ బ్రాట్ ద కోకోనట్ ఇష్యూ. సో కాఫ్ ఉన్నప్పుడు కోకోనట్ తీసుకోవాలా వద్దా అనే ఒక పెద్ద, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మిత్ అండ్ ఇట్స్ అగైన్ ఇండివిజువల్, డిఫరెంట్ టు డిఫరెంట్ పర్సన్. అంటే ఇప్పుడు చాలా మందికి ఇన్ జనరల్ గా వంకాయ తింటే దద్దుర్లు వస్తాయని దాన్ని ఒక బ్లాంకెట్ థెరపీ లాగా పక్కన పెట్టాలి. ఈ కోకోనట్ అనేది కూడా అలాంటిదే, ఒకరికి పడుతుంది ఒకరికి పడదు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అలర్జిక్, you should avoid. Otherwise, you can take coconut water. There is no harm in taking coconut water. ఓకే, అది అలర్జిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా ప్రాబ్లం. ఇది కూడా అంటారు సార్, జామకాయ తినొద్దు, ఏంటి ఇవి సంతరాలు, ఆరెంజెస్ తినొద్దు, నిమ్మకాయ తినొద్దు అంటారు. బట్ అది వైటమిన్ సి ఉంటుంది కదా, తినొద్దా తినకూడదా? It's again same. It might lead to some controversy, but the same people who said all these things, they were the one who were abusing very badly during COVID times actually. Yes. COVID time lo roju oka vitamin C left and right vestunnaru, but these all citrus fruits, what does it contain? It will contain vitamin C only. Yes sir. నాకు ఇంకొక డౌట్ కూడా సార్, షుగర్స్ ఎక్కువ తీసుకుంటే ఏమంటారు, డీహైడ్రేట్ అవుతారు అనేది ఒకటి చెప్తారు కదా. మరి ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగితే ఇంకా డీహైడ్రేట్ అయ్యే ఇది అలాంటిది ఏమన్నా ఉంటుందా ఫీవర్ కండిషన్స్ లో? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఫ్రూట్ జ్యూసెస్ అనేది లిటరలీ స్పీకింగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ who doesn't have teeth or who cannot chew and eat, or only for the people who are in ICU who's having a rice tube to feed, వాళ్ళకి మాత్రమే జ్యూసెస్ అండి. అదర్వైజ్ ఇఫ్ సమ్వన్ ఈస్ డ్రింకింగ్ జ్యూస్ అంటే లిటరలీ హార్మింగ్ దేర్ సెల్ఫ్, దట్స్ ఇట్. సో జ్యూస్ అనేది ఎప్పుడు తీసుకోవద్దు. మనం ఫ్రూట్ అనేది దేవుడు అలానే ఇచ్చాడు, దాన్ని అలానే తినాలి, బికాస్ వీ నీడ్ ఫైబర్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ జ్యూసెస్ ఆర్ లైక్ అగైన్ సేమ్, మీరు నార్మల్ ఫుడ్ టాలరేట్ చేయలేకపోతున్నాను అంటే అప్పుడు మాత్రమే తీసుకోవాలి. బట్ ప్రిఫరబుల్లీ అది కూడా ఈ బనానా, చాలా స్వీట్గా ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, కస్టర్డ్ యాపిల్, ఇలాంటివి ఫీవర్ ఉన్న టైంలో. మిగతా టైం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టేక్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్ మనీ. ఫీవర్ ఉన్న టైంలో ఈ హై షుగర్ కంటెంట్ ఉన్న స్టఫ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బెటర్. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది సార్? మీరు అంటే దానికి చెప్పారు ఫ్రూట్ జ్యూసెస్ యాజ్ సచ్ అంటే మన జ్యూస్ మనకి కాదు, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐసీయూ పేషెంట్స్ అండ్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ టీత్, అంతే. వాళ్ళకి మాత్రమే మనకి ఫైబర్ తో ఉన్న ఫ్రూట్ ని అలానే తినాలి, అప్పుడు మాత్రమే దట్స్ గోనా హెల్ప్ us.
Juice lo you are squeezing it and you are taking only the sugar out of the fruit and you are drinking. So it's just only sugar what you are taking from that fruit. ఫైబర్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, సో అంతగా బెనిఫిట్ ఉండదు దాని. Almost zero benefit actually. You are killing yourself actually. దాన్ని ఉన్నదాన్ని పాడు చేసి తినడం మనకు బాగా అలవాటు కదా. That's trending కదా. That's true. ఈ బనానా యాక్చువల్ గా ఫీవర్ ఉన్నప్పుడు బనానాస్ ఎక్కువ తింటుంటారు సార్. They can take no problem in taking a full banana. They can take. All their concern is like వాళ్ళకి తినట్లేదు అంటే అట్లీస్ట్ ఒక ఎనర్జీ రావడానికి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి దే గివ్ బనానా. ఇన్ అదర్ వే బనానా ఈజ్ ఆల్సో గుడ్ బికాస్ విచ్ కంటైన్స్ మెగ్నీషియం. అది క్రాంప్స్ ని అది రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి దాని నుండి దే విల్ హ్యావ్. బికాస్ ఫీవర్ ఉన్నప్పుడు మనకి డిహైడ్రేట్ అయిన పెయిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ అదర్ వే దే కెన్ టేక్. నాట్ అబ్యూస్. ఈ బ్రెడ్ గురించి కూడా నాకు యాక్చువల్లీ ఎప్పుడు ఒక డౌట్ వేస్తుంది. బ్రెడ్ అంటే యాక్చువల్లీ మనకు మైదాతో చేసిన బ్రెడ్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. వాడు మైదా కాదు అని చెప్పినా అవునో కాదో మనకు నిజంగా తెలియదు. అది మరి తింటే ప్రాబ్లం అవ్వదా? బ్రెడ్ పాలు తీసుకోవాలి ఫీవర్ లో అంటారు, మరి అది తీసుకుంటే కరెక్టా రాంగా? సేమ్ బ్రెడ్ preferably should never eat in your life. Whether it is whole wheat marketing labels కోసం మీరు ఏది తీసుకున్నా you should never touch it. It will definitely have maida and it will have yeast and it is a fermented this one. So fermented and baked. So you should always avoid that. సింపుల్ గా మీరు ఏ డైటీషియన్ కానీ ఏ సెలబ్రిటీని కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళు ఏమైనా తింటారేమో చూడండి. దే విల్ నెవర్ టేక్ ఇట్. ఓకే అండి, ఫీవర్ ఉన్నప్పుడే కాదు అసలు మామూలుగా కూడా బ్రెడ్ తినకూడదు. సార్ ఇప్పుడు మనం ఓవరాల్ ఒక రివ్యూ లాగా మాట్లాడుకుంటే ఇంతవరకు మాట్లాడుకున్నది వన్స్ ఒకరికి ఫీవర్ వచ్చింది అంటే ఇంట్లో ఫీవర్ అంటే 100 మాట్లాడుకున్నాం, 100 ఫీవర్ ఉంది అనుకోండి, ఇమీడియట్ గా అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ అది చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీవర్ రాగానే తన జనరల్ స్టేటస్ చూసుకోవాల్సింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని, ఒక గ్లూకోమీటర్, తర్వాత ఒక బీపీ మానిటర్, తర్వాత ఒక పల్స్ ఆక్సిమీటర్, ఇవన్నీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ పోస్ట్ కోవిడ్ ఇన్ అదర్ వే ఇట్స్ లైక్ కాన్షియస్ అయ్యామని చెప్పొచ్చు. అవన్నీ ఉంటాయి కాబట్టి బేసిక్ తన బీపీ ఎలా ఉంది, తర్వాత తన సాచురేషన్ పర్సెంటేజ్, ఆక్సిజన్ ఎలా ఉంది అని చూసుకొని ఈజ్ ఫిట్, ఈజ్ ఓకే, టెంపరేచర్ సింపుల్ టెంపరేచరే ఉంది, మోస్ట్ ప్రాబ్లీ సింపుల్ వైరల్ ఫీవర్ అనుకుంటే తనకి పారాసిటమాల్ ఇచ్చేసి తన హైడ్రేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుని గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అడల్ట్ లైక్ 14 to 45 years or 50 years వాట్ ఎవర్ ఏజ్, రేపు 70, 80 అయినా పర్లేదు, అదే కోమాబిడ్స్ ఏం లేకుండా ఉండి తను ఈజ్ డూయింగ్ గుడ్, బీపీ ఫాలో అవ్వట్లేదు, తర్వాత అదర్ సిమ్టమ్స్ లైక్ కాఫ్ కానీ స్టమక్ పెయిన్ కానీ యూరిన్ బర్నింగ్ కానీ ఇంకే సిమ్టమ్స్ లేవు అంటే you can wait for up to 24 to 48 hours. But you should take only paracetamol, nothing else. Okay. Where symptoms unte matra immediately. Where symptoms? In case if other symptoms are there, this criteria will not work. You have to visit the family doctor or whomever you want. Yeah. Day 1 ne manam visit cheyali. Day 1. Yeah. Ante evana vere further infection tondaraga detect. Yes. Yeah. Okay. Very nice. Yeah. చాలా బాగా, అంటే ఇవి కొన్నిసార్లు చిన్న విషయాలుగానే కనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో అలాంటివి మీరు రియల్లీ ఇట్స్ గుడ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఫీవర్ ఈజ్ నాట్ అ సింపుల్ థింగ్ అండి. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ వీఆర్ సర్వైవింగ్. వీ కెన్ సే లైక్ ఎవ్రీ డిసీజ్ starts with fever, I can say mostly. Most of the cancers also will start with fever. If we consider it as like it's just a fever and it will go, no, it's not that way. కాబట్టి ఫీవర్ ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. నో, నెవర్. చిన్న విషయం కాదు, ఫీవర్ చిన్న విషయం కాదు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. థాంక్యూ. నమస్తే.